హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో మినప వడియాలండి. చిట్టు వడియాలు అంటాం కదా, మినప వడియాలు కూర చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వడియాల కూరని. ఎవ్వరు కూడా వద్దని అనరు. ఒక్కసారి వారు వద్దన్నా సరే బలవంతంగా పెట్టండి, ఇంకొకసారి ఎప్పుడు కూడా వద్దనరు. అడిగి తింటారనమాట. అంత బాగుంటుంది కూర. వీడియో స్టార్ట్ చేసేద్దామా? వడియాలని తీసుకోవాలండి. ఇవి డైరెక్ట్గా కూరలో వేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఏ వడియాలైనా సరే అండి, పిండి వడియాలనే కాదు. కావాల్సినవన్నీ తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, అలానే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యిందండి. వడియాలని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. అది మినప వడియాలనే కాదు, బూడిద గుమ్మడికాయ వడియాలైనా, వేరే ఏ పిండి వడియాలైనా సరే మనం ఒక్కసారి ఫ్రై చేసుకొని తీసుకొని అప్పుడే కూరలో వేసుకోవాలండి. చాలామంది మామూలుగా కూరలో వేసేస్తారు. అలా వేయడం వల్ల మనం తినేప్పుడు పచ్చివాసన వస్తుందండి. ఆ పచ్చివాసన పోదు. అందుకని ఇలా ఒక్కసారి వేసుకుంటే బాగుంటుంది. అదే ఆయిల్ హీట్లో ఉండగానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలానే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మనకి ఆ వడియంతో పాటు ఆ ముక్క తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. లైట్గా జస్ట్ అలా వేగిన తర్వాత అందులోనే టమాటాలు వేసాను. ఏం కదపకూడదు. ఇలా టమాటాలు సెంటర్లో వేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్లు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి. నేను మసాలా అయిపోయిందండి. నేను ఎన్ని గరం మసాలా పట్టుకొని ఉంచుకుంటాను, అది మసాలా పట్టలేదు. అందువల్ల ఓన్లీ అల్లం వెల్లుల్లి దంచి వేసానండి. ఒక 2 స్పూన్లు కారం, ఒక 1/2 స్పూను పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలండి. అంతే, ఇంకేం కదపకూడదు. అలా వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచేయాలి. ఒక 10 మినిట్స్ వరకు అలా ఉంచేయాలండి. అది ఏం కాదు, మొత్తం అంతా బాగా మగ్గుతుందనమాట. ఆ టమాటా, ఉప్పు, కారం, ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గుతాయి. 1 స్పూన్ గరం మసాలా వేసానండి. 1 స్పూన్ ధనియా పొడి వేసాను. అదే ఆ మసాలా మనం పట్టుకునే మసాలా కానీ ఉంటే ఇవేం వేయక్కర్లొద్దండి. అది 1 స్పూన్ వేసుకుంటే చాలు గరం మసాలా. ఆ మసాలాకి ఏమేం కావాలంటే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు అవన్నీ వేసుకొని మనం పేస్ట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ మసాలా మనకి ఎలా చూసినా ఒక 20 డేస్ వరకు నిలవ ఉంటుందండి. పాడవదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఆ ఒక్క మసాలా చాలండి. నేను షార్ట్లో పెట్టాను, ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి షార్ట్లో చూడండి. ఆ మసాలా కావాలంటే ఆ మసాలా మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ కూరలో అయినా సరే, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఏ కూరకైనా సరే మంచి రుచిని ఇస్తుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మగారు నాకు చెప్పారండి. అవన్నీ నాతో రాయి మీద నూరించేవారు అనమాట. శనికాలు ఉంటుంది కదా, అప్పట్లో మిక్సీలు లేవు కదా, ఆ శనికాల మీద నూరించేవారు. ఆ నూరి ఆ లాస్ట్లో వచ్చిన నీళ్లు కూడా మా నాన్నమ్మ వదిలేవారు కాదండి. నాకు కూడా అదే అలవాటైంది. నేను ఏ కూరలో అయినా సరే, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, ఏ కూరలో అయినా సరే అవి వేస్తాను. ప్రతి గ్రేవీ కర్రీకి ఆ మసాలా ముద్ద వేసుకోవచ్చండి, మంచి టేస్ట్ వస్తుంది. అది అయిపోయింది. నేను ఇవాళ మిక్సీ పట్టుకున్నాను మళ్ళీ. అది ఒక్కసారి మీరు అలా పట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు 20 రోజుల వరకు వచ్చేస్తుందండి. అన్నీ కలుస్తాయి కాబట్టి. ఫైనల్గా ఒక 2 స్పూన్లు పెరుగు వేసానండి. ఈ పెరుగు వేయడం వల్ల మనకి కూర టేస్ట్ వస్తుంది, గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుందండి. వడియాలు మాత్రం వెంటనే వేయకూడదు. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో దించేస్తామన్నప్పుడే వడియాలు వేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరతో పాటు అవి ఉడికిపోయి మెత్తగా పేస్ట్లు అయిపోయి ముక్కలు అయిపోతాయండి. అలా కాకుండా మనం ఎప్పుడైతే లాస్ట్లో వేసుకుంటామో ఆ కూర గ్రేవీ అంతా వాటికి పట్టి ఉడికి చాలా మనకి ఒడియంలానే ఉంటుందన్నమాట. ముక్కలు అవ్వదు. చాలా బాగుంటుంది కూర కూడా. ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడికే ఉడికిపోతాయి అన్నమాట. కూర చూసారా ఎంత బాగుందో? నేను ఉప్పు చూసానండి, చాలా బాగుంది. ఫైనల్గా కొంచెం పుదీనా వేసుకున్నానండి. ఇంకంతే, దించేసుకోవాలి. వడియాలు మినపప్పు వడియం కూర అండి, చాలా బాగుంటుంది. మినపప్పు చిట్టి వడియాల కూర అంటారు, మినప వడియాల కూర అని కూడా అంటారు. ఈ కూర పరోటాలోకి, చపాతీలోకి, వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి.
చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి వడియాల కూర ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నా వీడియోస్ అన్నీ తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.